ఆంధ్ర తెలంగాణ సరిహద్దులోని పెద్దబాగు వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి లింగయ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. పెదవాగు ప్రాజెక్టు పడిన భారీ గండి ఇప్పుడు ముంపు ప్రాంతాల వాసుల్ని, ముంపు ప్రాంతాల ప్రజల్ని తీవ్ర కలవరానికి గురి చేస్తుంది. అదేవిధంగా తీరని శోకసంద్రంలో మిగిల్చిందని చెప్పవచ్చు. పెదవాగు ప్రాజెక్టుకు నిన్న అకస్మాత్తుగా ఊహించని వరద పోటెత్తడంతో దాదాపు 250 మీటర్ల మేర కొట్టుకుపోయిన పరిస్థితి. దీంతో భారీగా వరద నీరు దిగువకు ప్రవహించడంతో ప్రస్తుతం ఇప్పుడు ఆ ముంపు ప్రాంతాలన్నీ కూడా అల్లాడుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం, మొన్నటి వరకు కూడా పచ్చటి పంట పొలాలతో కలకల్లాడిన అశ్వారావుపేట మండలంలోని వ్యవసాయ క్షేత్రాలన్నీ కూడా ఇప్పుడు పూర్తిగా వరద తాకిడికి, వరద గుప్పిటికి సర్వనాశనం అయిపోయిన పరిస్థితి, ఆనవాళ్లు కోల్పోయిన పరిస్థితి, పంటలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన పరిస్థితి. అశ్వారావుపేట మండలం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని వేలేరుపాడు మండలం, ఈ పూర్తిగా గ్రామాలన్నీ కూడా జల దిగ్బంధంలో చిక్కున్నాయి. అశ్వారావుపేట మండలానికి సంబంధించి మొత్తం 4 గ్రామాలు, అదేవిధంగా వేలేరుపాడు మండలానికి సంబంధించిన దాదాపు 10 గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకునిపోయాయి. ప్రస్తుతం అంతా కూడా ఆపన్న హస్తం కోసం, సహాయం కోసం వాళ్ళంతా ముంపు బాధితులంతా ఆర్జిస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా పంటలకు తీవ్రమైన నష్టం వాటిల్లని చెప్పవచ్చు. భారీగా గండిపడడంతో పెద్ద ఎత్తున వరద పోటెత్తడంతో ఆ పంట పొలాలన్నీ కూడా, పంట క్షేత్రాలన్నీ కూడా మొత్తం వరదల దాటికి సర్వనాశనం అయిపోయిన పరిస్థితి, వరద దాటికి కొట్టుకుపోయిన పరిస్థితి. ప్రస్తుతం అశ్వారావుపేట మండలం నారాయణపురం గ్రామం సంబంధించిన పంట పొలాల్ని మనం చూస్తున్నాం. పూర్తిగా నిన్న మొన్నటి వరకు కూడా ఈ పంట పొలాలన్నీ పచ్చటి పంటలతో కలకల్లాడాయి, పచ్చగా కలకల్లాడాయి. ఒక్క రోజులోనే 24 గంటల్లోనే మొత్తం ఈ పంటల రూపురేఖలన్నీ కూడా మారిపోయిన పరిస్థితి ఉంది. ఇలానే దాదాపు మండలంలో 4 గ్రామాలు సంబంధించి మొత్తం ఇలాంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని వేలేరుపాడు మండలానికి సంబంధించిన దాదాపు 10 గ్రామాల్లో కూడా ఇటువంటి పరిస్థితే నెలకొంది. దాదాపు 250 మీటర్ల పొడవున ఆనకట్ట కొట్టకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. అదేవిధంగా ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు కూడా వచ్చి చేరుతుండడంతో అంతకంతకు తీవ్రత పెరిగింది. ప్రస్తుతం దాదాపు 15 నుంచి 20 గ్రామాల ప్రజలంతా కూడా జల దిగ్బంధంలో చిక్కున్నారు. ప్రధానంగా ఏపీలోని వేలేరుపాడు మండలం పైన తీవ్ర ప్రభావం పడిందని చెప్పొచ్చు. దాదాపు 10 గ్రామాల ప్రజలు ఇప్పుడు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వరదలు చుట్టుముట్టి ఏం చేయాలో, జల దిగ్బంధంలో చిక్కుని ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో ప్రస్తుతం తీవ్ర ఆందోళనకు గురవుతున్నావు. అదేవిధంగా గ్రామాలను కలిపే రహదారులు కూడా పూర్తి స్థాయిలో కొట్టుకుపోవడం, చాలా చోట్ల కొట్టుకుపోయాయి. అది నిన్నటి నుంచి మొత్తం రాకపోకలు కూడా తెగిపోయిన పరిస్థితి. ఆయా గ్రామాల్లో ఎలా ఉంది పరిస్థితి ఏంటి అనేది కూడా అర్థం కాని పరిస్థితుల్లో, ఆ సెల్ ఫోన్లు కూడా పనిచేయని పరిస్థితుల్లో ఏం జరుగుతుందో తెలియని అంత పరిస్థితి ఇప్పుడు వేలేరుపాడు మండలంలోని దాదాపు 10 గ్రామాలు, అదేవిధంగా అశ్వారావుపేట మండలానికి సంబంధించిన 4 గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. దాదాపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి రాష్ట్రానికి ప్రాజెక్టుగా పెదవాగు ప్రాజెక్టు ఉంది. ఈ ప్రాజెక్టు గత జగన్ సర్కారు కనీసం పట్టించుకోకపోవడం, నిర్లక్ష్యం కారణంగా దానికి నిర్మాణానికి సంబంధించిన, మరమ్మతులకు సంబంధించిన నిధులు విడుదల చేయకపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని చెప్పి ఇరిగేషన్ నిపుణులు, అదేవిధంగా అధికార యంత్రాంగం కూడా పేర్కొంటున్న నేపథ్యంలో నాటి పాపం ఇవాళ ప్రజలకు శాపంగా మిగిలిందన్న ఒక ఆందోళన మాత్రం అందరినీ ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతుంది. ప్రస్తుతం ఆయా గ్రామాలకు సంబంధించి వేలేరుపాడు మండలానికి సంబంధించిన 10 గ్రామాలకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రెవెన్యూ అధికార యంత్రాంగం అక్కడికి దారి కడుతున్నారు. అదేవిధంగా పోలీస్ యంత్రాంగం కూడా దారి కడుతున్నారు. అదేవిధంగా అశ్వారావుపేట మండలం సంబంధించి నారాయణపురంతో పాటు మరికొన్ని గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కున్నాయి. ఈ గ్రామాల్లో ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు ఇప్పటికే తరలించారు. అదేవిధంగా ఏపీకి సంబంధించిన గ్రామాలను కూడా చాలామందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు, ఆపన్న హస్తం అందిస్తున్నారు. అయితే చాలామందికి, చాలా గ్రామాల్లో పూర్తిగా వరద చుట్టుముట్టేయడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో, ఆందోళనకు గురవుతున్న పరిస్థితుల్లో ప్రస్తుతం అధికార యంత్రాంగం కూడా అక్కడికి పూర్తిగా చేరుకోలేని పరిస్థితి ఉంది. దాదాపు వరద కొంత ఇంకా తగ్గుముఖం పడితేనే గ్రామాలకు వెళ్ళే పరిస్థితి, వాళ్ళకి ఎటువంటి సహాయమైనా చేసే అవకాశం ఉందని చెప్పి అధికార యంత్రాంగం భావిస్తుంది. ఈ నేపథ్యంలో పెదవాగు ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే మంత్రి తుమ్మల ప్రత్యేక దృష్టి సారించి అధికార యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో రంగంలోకి దింపారు. ఇక్కడ అధికార యంత్రాంగం కూడా పెదవాగు ప్రాజెక్టు సంబంధించిన మరమ్మతులు కావచ్చు, ఇతర పనులపై ఇరిగేషన్ అధికారులు, రెవెన్యూ అధికార యంత్రాంగం అంతా కూడా దృష్టి సారించింది. ఇప్పటికే బాధితులందరినీ కూడా ఎక్కడి నుంచి పంపించాలి, బాధితులందరికీ కూడా ఆపన్నాస్తం అందించాలని చెప్పి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో 2 ముంపు ప్రాంతాలకు సంబంధించి ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు ఎప్పటికప్పుడు. అదేవిధంగా వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేయడంతో పాటు వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సమాయత్తమవుతున్నారు. ఒక రైతుతో మాట్లాడదాం. అంటే ఏంటి పరిస్థితి, పంటల పరిస్థితి అండి? పంటలు బాగా నష్టపోయాం సార్. దగ్గర 100 ఎకరం దాకా ఇసుక మేటలు పెట్టేసి బాగా నష్టపోయాం.
బాగా రాత్రి కూర్చుని అకాల వర్షాలకి అక్కడ లాకులు సరిగ్గా లేకపోవడం వల్ల మాకు బాగా నష్టం జరిగింది. దగ్గర 100 ఎకరాల్లో గొర్రెలో కొంత శాలితీలు వెళ్ళిపోయినాయి, గొడ్లో కొంత శాలితీలు వెళ్ళిపోయినాయి. పొలాలు మొత్తం నాట్లు వేసి 10 రోజులు అవుతుంది. దానివల్ల మొత్తం ఇసుక మేటలు పెట్టేసి బాగా నష్టం. ఫెన్సింగ్లు కానీ మోటార్లో ట్రాన్స్ఫరాలు మీరు కనబడుతున్నాయంటే మీకు ఎదురుకెళ్తే ట్రాన్స్ఫరాలు కూడా ఎక్కడెక్కడ పడిపోయినాయి. ట్రాన్స్ఫరాలు లైన్లన్నీ పోయినాయి. ఇసుక మేటలు పెట్టేసినాయి పొలాల్లో. 100 ఎకరం వరి పొలం సార్ దగ్గర రైతులు మనిషికి 1 ఎకరం 2 ఎకరాలు అందరూ సన్నకారు రైతులే మొత్తం కూడా. గ్రామాల పరిస్థితి ఏంటి? నారాయణపురంలో ఈ పరిస్థితి ఉంది. మిగతా గ్రామాలు దాదాపు 4-5 గ్రామాలు కూడా ఇంకా ముంపునకు గురైనాయి కదా. అది పక్క గ్రామాలు వచ్చి ఎక్కువ వాటర్ రావడం వల్ల 2 చోట్ల కట్టదిగిపోయి కింద గ్రామాల గుమ్మడిపల్లి ప్రాజెక్టు ఒకటి, రంగాపురం మేడిపల్లి బాగా నీటి మునిగిపోయి అక్కడ కూడా గొడ్లు కానీ గొర్రెలు కానీ చాలా వెళ్ళిపోయినాయి. పొలాలు కూడా అక్కడ కూడా దగ్గర 400-500 ఎకరాలు పంట నష్టం బాగా రైతుకి ఎంత నష్టం జరిగింది?